హాయ్ హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రాజుబారి అండ్ డ్రైవర్. మాలాంటి చిన్న ఛానల్కు మీరు సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ప్లీజ్ ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు చూసిన వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరి, అలాగనే ఒక లైక్ కొట్టుడు మర్చిపోకూరి, సరేనా? ప్లీజ్ ఒక లైక్ కొట్టురి. వలన మీరు ప్రస్తుతం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా తెలియని వాళ్ళకు కూడా మీరు కొద్దిగా షేర్ చేయరి. మన ఛానల్ని మీ సపోర్ట్ ఎప్పుడు అనుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమన్నా ఈ వీడియోలో చిన్న చిన్న తప్పులు ఉన్నాయని క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మా ఫ్రెండ్ నరసింహులు చిన్న ఆయన అనుభూతి, ఆయన బాధలు చిన్న షేర్ చేసుకున్నాడు. చూసేద్దాం ఆ వీడియో, సరేనా? వాళ్ళ విషయాలు ఏంటి? ఏమున్నది, ఏం లేదు. నువ్వే విషయం షేర్ చేసుకున్నాడు ఇక మనతోటి. ఏమైంది? ఏం బాధ? నీకేం బాధ వచ్చిందంటే ఇక ఇక్కడ బాధనా లేకపోతే ఇంటి దగ్గర బాధనా? ఇంటి దగ్గర బాధనా? మరి ఏదో చిన్న విషయాలు షేర్ చేసుకున్నాడు ఇక. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలు అన్న, ముగ్గురు ఆడపిల్లలే. ఇప్పుడు వాళ్ళ కోసం మనం ఇక్కడ దాకా వచ్చినాం. నేను ఇక్కడ ఏబట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఇక 10 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాలకు అప్పు తీరలేదా? అప్పు అంటే అప్పు ఏడ తిరుగుతుంది అన్న. ఇంటికాడ బాధలు ఇప్పుడు ఎన్నో బాధలు ఉంటాయి. ప్రాబ్లంలో బట్టి మనం ఇక్కడికి వస్తామి. అప్పుడే తిరుగుతుంది చెప్పు. ఇంకా 10 సంవత్సరాలు వేసి మన అప్పు తీరదు. అప్పు ఎప్పుడు అయితే ఉంటుంది, తెంపుడు ఉంటుంది, మళ్ళీ మన ఇంటికి కూడా ఉంటుంది, మళ్ళీ అప్పు చేసి ఉంటుంది, అచ్చుడే ఉంటుంది. ఇక మనం జమ చేసేది ఎప్పుడు చెప్పు? కాదే మరి ఇప్పుడు అంటారు కదా, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ వాళ్ళు కానీ మా వాడు 10 సంవత్సరాలు అవుతుంది మరి ఇంకా అప్పు తీరలేదు అది అని చెప్పేసి అంటారు కదా. అనుకోనన్న, అనుకుని ఏముంది, అనుకుంటారు ఎన్నో అంటారు. ఇప్పుడు ఏ గాడు బయట వేయండు ఇక్కడ. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు చెప్పాలా, ఏడ పోయి అక్కడ డ్రైవర్ చేస్తున్నా కనుక ఆయనకి అప్పు ఉంది అని చెప్పి అసలు అలా అనుకోరు. దానికి అప్పు ఉంటుందా, అది డ్రైవర్ అన్నా అని చెప్పి వాళ్ళు అనుకోరు. కానీ మరి డ్రైవరే అంటారు. డ్రైవర్ బాగా జీతం ఆట కదా, మరి అందరు అంటారు కదా. జీతాలు ఉండేకాడు ఉంటాయి అన్న, మనకైతే అంతగానం జీతాలు లేవు. ఉండేకాడు జీతాలు ఉంటాయి మనకు కాదు. చూసే వాళ్ళకి ఏమంటారు, జీతాలే మీ డ్రైవర్ ఏంది బాగా జీతాలు ఉంటాయి, బాగా సంపాదిస్తారు, 50,000 లక్ష రూపాయలు సంపాదిస్తారు అని అందరు అంటారు కదా. ఇంతకుముందు అన్నారు కదా, మనతో ఇంతకుముందు వాళ్ళు ఫోన్ చేసి అన్నారు. వాళ్ళకి ఏం గుర్తున్నారు, ఇడికి వచ్చి చూసి వాళ్ళు ఇడికి వచ్చి చూస్తేనే ఏర్పడుతుంది ఎంత జీతం ఉంటుంది ఏం కథ అన్నది. వాళ్ళకి ఏం గుర్తు చెప్పు జనాలకు? బాధలు మనకేం గుర్తు? మన ఇంటికి ప్రాబ్లం వాళ్ళకి ఏం గుర్తు? మన జీతం ఏదో ఎంతో ఉంది అంతలోనే మనం ఎలా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కువ జీతం ఆశపడిపోతాం అనుకో, ఇంకా బొక్క బొర్ల పడతాం. మనం ఎక్కువ జీతం అసలు ఆశపడద్దు. మనం ఎంత ఉందో అదే మనకు 10,000. అదేనే ఇప్పుడు మనం ఏదో తక్కువ జీతం అయినా సరే కానీ మనం మంచిగా ఉంటే అదే మనకు కొంచెం మంచిగా ఉంటుంది అని అన్నట్టు కదా. అదే ఇప్పుడు నన్ను అడిగారు ఆల్రెడీ మా ఫ్రెండ్స్. అదే ఇప్పుడు ఏమంటారు అంటే తక్కువ జీతానికి ఏం చెప్తున్నా అని చెప్పేసి మన పుచ్చి చెప్తారు. కానీ మళ్ళీ మనకి ఏమన్నా మనం వాళ్ళని నమ్మి మనం బయటకు వెళ్తే ఇప్పుడు తర్వాత మనకి ఎఫెక్ట్ అవుతుంది. అట్లా వెళ్ళిపోవద్దు. ఇప్పుడు నాకు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతారు. చెప్పటోళ్ళు ఎన్ని చెప్తారు చెడిపోవటానికి, కానీ వాళ్ళ మాటలు మనం వినొద్దు. మనం చేసే పని మనం చేసుకోవాలంతే. అట్లా ఇప్పుడు బయటకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నించొద్దు. మనం ఉన్న జీతం మీద చేసుకోవాలి, లేకపోతే బాగా ఇబ్బందుల పాలవుతాం మనము, సరేనా? ఇంకొకడ బయట వేరే కంపెనీలో ఎక్కువ జీతం వస్తుందని చెప్పి మనం ప్రయోగాలు చేయొద్దు. చేస్తే మాత్రం ఒక బొర్ల పడతాం. చేయొద్దు ప్రయోగాలు, అసలే చేయొద్దు. అంతే. ఇక వచ్చినామా మన చేసుకున్నామా, మన కంపెనీలో ఎత్తున్నాం ఉన్నది చేసుకోవాలి. ఏమంటదా? ఇప్పుడు ఇంకో దాంట్లో ఇప్పుడు వేరే కాడ కూడా జీతాలు ఎక్కిత్తంటారు. పోతే అనుకో ఉన్నది పోతుంది. ఇప్పుడు ఇన్నేళ్ళు వేసింది పోతుంది, ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. కలాస్ చూసిరా, ఏదో అట్లా స్నేహం, ఏదో కొంచెం బాధనో సంతోషమో. ప్లీజ్ వాళ్ళని కొత్త వాళ్ళు చూసిన వాళ్ళంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి నా యూట్యూబ్ ఛానల్ని. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. మా చిన్న ఛానల్ కదా, చిన్న ఛానల్కి మీరు సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.